అందరికీ నమస్తే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జ్ను నియమించే దిశగా ప్లాన్ అయితే చేస్తున్నారు. కొత్త ఇన్ఛార్జ్ను నియమించడానికి కారణాలేంటి? ప్రస్తుతం వల్లభనేని వంశీ గారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా, కొత్త వారికి అవకాశం ఇవ్వడం ఏంటి అని మీకైతే డౌట్ రావచ్చు. ఈ విషయాన్ని మీకు పూర్తిగా అయితే తెలియజేస్తాను. మీరైతే లాస్ట్ వరకు చూసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో వల్లభనేని వంశీ గారు 2009లో రాజకీయాలలోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారితో పాటు నందమూరి హరికృష్ణ సహకారంతో తెలుగుదేశం పార్టీలో అయితే చేరారు. 2009లో విజయవాడ పార్లమెంటు నుంచి వల్లభనేని వంశీ గారు పోటీ చేశారు. అయితే ఆయన పార్లమెంటు స్థానానికి ఓటమి పాలైతే అయ్యారు. తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఆయన గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మళ్ళీ 2019లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన మళ్ళీ గన్నవరం నియోజకవర్గంలో రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే గెలిచిన కొన్నాళ్ళకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు గన్నవరం నియోజకవర్గంలో పార్టీకి పనిచేసిన వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు. ఈ వల్లభనేని వంశీ గారు రావడంతో ఆయన కొద్దిగా సైలెంట్ అయ్యారు. తర్వాత 2024 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్ను నిలబెట్టడానికి అక్కడ క్యాండిడేట్ కోసం శతవిధాలుగా వెతికారు. అయితే అక్కడ చాలామంది పేర్లు అయితే వినిపించాయి. గన్నవరం నియోజకవర్గానికి యార్లగడ్డ వెంకట్రావుకు ఎమ్మెల్యే టికెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆయన యార్లగడ్డ వెంకట్రావు 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఈ వల్లభనేని వంశీ గారు ఆయన మీద ఓటమి పాలైతే అయ్యి గన్నవరం నియోజకవర్గానికి దూరం అవ్వడం జరిగింది. తర్వాత విదేశాలకు వెళ్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా వల్లభనేని వంశీ గారిని ఆయనను అరెస్ట్ అయితే చేశారు. ఆయన మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ గన్నవరం నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పట్లో ఈ వల్లభనేని వంశీ గారు రావడం కష్టమని తెలుసుకొని గన్నవరం నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జ్ను నియమించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గన్నవరం నియోజకవర్గంలో సీనియర్ నాయకులైతే ప్రస్తుతానికి ఎవరు లేరు. అక్కడ కమ్మ సామాజిక వర్గం ఎక్కువ. నియోజకవర్గంలో కమ్మ కులస్తులు, కమ్మ జనాభా ఎక్కువ ఉన్న నియోజకవర్గం. అయితే అక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన క్యాండిడేట్నే అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలి. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళకు అక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ మహిళ ఎవరంటే సుంకార పద్మశ్రీ గారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పదవి కోసం ఆశపడుతూ ఉండేది. ఆ పీసీసీ పదవి వైఎస్ షర్మిల గారు దక్కించుకోవడంతో ఈ సుంకార పద్మశ్రీ గారికి పీసీసీ ఉప అధ్యక్ష పదవి అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరం అవ్వడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సుంకార పద్మశ్రీ గారిని ఈ గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తారని ఆమెకు మాట ఇచ్చినట్టు, అదేవిధంగా ఆమెకు త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పి ఆమెకు గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తానని మాట ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ గన్నవరం నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిను నియమించి గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగోగులను, పార్టీ కార్యక్రమాలను, పార్టీ బలోపేతానికి కొత్త ఇన్ఛార్జిను నియమించి అక్కడ సుంకార పద్మశ్రీ గారికి ఆమెకు గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని సమాచారాలను తెలుసుకోవడానికి మీరైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.